ఇంటర్వ్యూస్ చూస్తుంటారో. సో ఇది సంగీతం సార్ ఆల్మోస్ట్ ఒక 40 years బ్యాక్ ఈ సినిమాని తీద్దామని కమల్ సార్తో మాట్లాడారంట. దాని తర్వాత వాళ్ళు ఈ సినిమా ఎందుకో స్టార్ట్ అవ్వకముందే పుష్పక్స్ తీశారు, దాని తర్వాత వేరే సినిమాలు తీశారు. ఈ సినిమా రకరకాలుగా at various stages of his career sir తీయాలనుకున్నారు, and it remained as his dream project. And like rest of his filmography అసలు సంబంధం లేదండి. ఆయన తీసిన వేరే సినిమాలకి దీనికి ఏ కంపారిజన్ లేదు. ఇట్స్ a new experiment from easily one of the biggest geniuses of Indian cinema. So I think I am here out of respect as a filmmaker, as a film audience. ఒక చిన్నప్పుడు ఒక 10 ఏళ్ల కుర్రాడు who saw Aditya 369 and ఆ సినిమాతో ప్రేమలో పడిన చిన్న 10-year-old కుర్రాడు ఇప్పుడు ఆయన ఇంకొక ఎక్స్పెరిమెంట్ తీసి ఈ ఎక్స్పెరిమెంట్ ఇంకో 10 ఏళ్ల కుర్రాడు చూసి వాడు ఇన్స్పైర్డ్ అవ్వాలనే ప్రాసెస్, ఇన్స్పైర్ అవ్వాలనే హోప్ అండి ఈ సినిమా. అండ్ అంతే, ఐ థింక్ విల్ టాక్